Hello guys, welcome back. Welcome back to our YouTube platform, Rohit's Academy. Guys, I think a small break వచ్చింది. స్టూడెంట్స్ అందరూ మీ ప్రిపరేషన్ బిజీలో ఉన్నారు. సో లైక్ హెల్తీగా రివైజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరూ రివిజన్ ప్లాన్ని సజెస్ట్ చేయండి సార్ అని. బేసికల్గా ఏంటంటే ఈ లాస్ట్ మినిట్లో సజెషన్స్ అనేటివి పెద్దగా ఏం పనికి రావు. నేను చెప్పినా కానీ మీలో ఇంప్లిమెంట్ చేయడం చాలా అరుదు. ఎందుకంటే మీకంటూ ఒక సెట్ ఆఫ్ స్ట్రాటజీ ఇవన్నీ ఉంటాయి. బట్ అఫ్ కోర్స్ టైం దగ్గర పడింది కదా, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అవసరమైన ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తాను. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్. సో గైస్, ఈ కరెంట్ అఫైర్స్ని అసలు బేసికల్గా ఇండియన్ పాలిటీలో చాలామంది ఫ్యాకల్టీస్ 50% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్, 50% క్వశ్చన్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అని చెప్పే స్టేజ్ వరకు కూడా వెళ్ళి, అఫ్ కోర్స్ ఇది వాళ్ళ పర్సెప్షన్ అయి ఉండొచ్చు. బట్ మనం చూస్తే రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఎగ్జామినేషన్స్ కానీ, మొన్న జరిగిన ఏపీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కానీ, ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ కానీ, తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, వీటన్నిటిని చూస్తే పాలిటీలో కరెంట్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. అంటే ఎలా ఉంటుందంటే, కరెంట్ అఫైర్స్లో ఏదైతే బాగా న్యూస్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే దానికి రిలేటెడ్ ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ మన బ్రెయిన్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేస్తాం. దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. బట్ ఏదైనా ఎన్ని మార్క్స్ వచ్చినా, అంటే 30% వెయిటేజా, 20% వెయిటేజా, 50-50 వెయిటేజా, ఎనీథింగ్, కానీ కరెంట్ అఫైర్స్ మిస్ అయితే పాలిటీ సబ్జెక్ట్ని ఎంత పర్ఫెక్ట్గా చదివినా ఏదో వెలితి, అరే చదవలేదు ఈ భయమే ఎగ్జామినేషన్ సెంటర్ దాకా తీసుకెళ్తుంది. ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఆ భయంతో తెలిసిన క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయం. అందుకే దీన్ని బేసిస్ చేసుకొని ఇండియన్ పాలిటీకి కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్, ఎన్ని కేసెస్ ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ చూడండి, చాలా సందర్భాల్లో ఇండియన్ పాలిటీకి సంబంధించి చాలామంది చెప్తూ ఉంటారు కేసెస్. చూడండి, నా నోట్స్లోనే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 నోట్స్ యాప్లో పెట్టాను. చాలామందికి పర్చేస్ చేసుకున్నారు. మెటీరియల్ సెక్షన్ కూడా ఉంది మన దాంట్లో. ఈ కేసెసే జస్ట్ నోట్స్లో క్లాస్లో డిక్టేట్ చేసినవే 100కు పైగా కేసెస్ ఉన్నాయి. మరి ఇవే సరిపోతాయా అంటే, ఒక ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ కేసెస్ నుంచి వస్తే 2 మన బుక్లో ఉంటాయి, బట్ ఇంకా 2 ఉండవు. బట్ ఇంకా 4కి 4 సమాధానం పెట్టాలని చూస్తే మీరు వేల కొద్ది కేసులు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తే తెలంగాణలో జరిగిన డిఫరెంట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, ఏపీలో జరిగిన గ్రూప్ 1, అంతకుముందు పాస్ట్ గ్రూప్ 2లో కేసెస్ అడుగుతున్నారు. 2 కేసులు వస్తే ఒకటి చాలా యునీక్ కేసు, ఇంకొకటి కొంచెం ఫేమస్ అయిన కేసు. ఈ యునీక్ కేసు కూడా ఎట్లా అడుగుతున్నారంటే, ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు పాలిటీలో ఫస్ట్ వరీ అవుతోంది కేసెస్. సో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ అని నేను ఆల్రెడీ క్లాసెస్లో చెప్పున్నాను. వీటితో పాటు కొన్ని యునీక్ కేసెస్ ఎలాగా, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానీ, సో లేకపోతే గవర్నర్కి సంబంధించిన థింగ్స్, సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ గవర్నర్ ఛాన్సలర్గా ఉండడానికి సంబంధించి కానీ, లేకపోతే సేమ్ సెక్స్ మ్యారేజ్కి సంబంధించి కానీ, లేకపోతే సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కానీ, అండ్ అలాగే రైట్ టు ప్రైవసీ గురించి క్లాస్లో ఒక 15 కేసులు చెప్పుకున్నాం. కానీ ఆ రైట్ టు ప్రైవసీలో ఇంకా మోర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అయితే ప్రతి కేసుని వర్ణించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను ఈ కరెంట్ అఫైర్స్లో ఎలా కవర్ చేయబోతున్నానంటే, ఇప్పుడు కేసుల్లో రైట్ టు ప్రైవసీ ఉంది. సో రైట్ టు ప్రైవసీలో ఏ కేసులో రైట్ టు లైవ్లీహుడ్ అనేది ప్రైవసీ కిందకు వచ్చింది, ఏ కేసులో రైట్ టు మ్యారేజ్ అనేది రైట్ టు ప్రైవసీ కిందకి వచ్చింది. సో ఇట్లా ఏ కేసులో రైట్ టు ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్, సేఫ్టీ ఎన్వైరన్మెంట్, సో రైట్ టు ఎడ్యుకేషన్, అంటే కొన్ని మీకు తెలుసు, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే రైట్ టు లైఫ్ కానీ, రైట్ టు మ్యారేజ్ కానీ, ఇలాంటివి కొన్ని తెలుసు. కొన్ని యునీక్ పాయింట్స్ ఉంటాయి. సో అట్లాంటి యునీక్ కేసెస్ ఏవైతే ఉంటాయో నేను జస్ట్ డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ని చెప్తూ మీకు కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ని చెప్తాను. సో ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యంగా కేసెస్, డిపిఎస్పీస్లో కేసెస్, సో ఇట్లా కొన్ని యునీక్ కేసెస్ని ఈ కరెంట్ అఫైర్స్లో, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న కేసెస్, కొన్ని హిస్టారికల్ కేసెస్ మనం కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, అట్లాంటి కేసెస్ మరీ ఎక్కువగా మిమ్మల్ని స్ట్రెస్ చేయను, మినిమల్ కేసెస్. అండ్ అలాగే ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఫర్ సపోజ్ చూడండి, అంటే ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే,
పాలిటీ కరెంట్ అఫైర్స్ భయపడకండి నేను ఉన్నాను అని చెప్పడానికి ఈ వీడియో. ఎలా ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ ఎలా ఉండబోతుంది. సో ఆల్రెడీ బైలింగువల్ పాలిటీ చూడండి, ఎవరైతే ఓల్డ్ పాలిటీ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర, ప్యూర్ ఇంగ్లీష్ మీడియం, ప్యూర్ తెలుగు మీడియం, వాళ్ళకు ఈ పాలిటీ కరెంట్ అఫైర్స్ కనెక్ట్ అవ్వదు. చెప్పానప్పుడే పాలిటీ బైలింగ్వల్ లైవ్ క్లాసెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు కరెంట్ అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇవి ఫ్రీగానే, మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా అవసరం లేదు. ఫుల్ కోర్సు పాలిటీ బైలింగ్వల్, ఈ 2 టైప్ ఆఫ్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు ఈ కరెంట్ అప్డేట్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్రీ. మిగతా వాళ్ళకు నామినల్ ఫ్రీతో అంటే 26th జనవరి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ 26th జనవరిని పురస్కరించుకొని మినిమల్ 299 ఆఫర్తో దీన్ని పెట్టాను. సో ఇవాళ తర్వాత రేపు ఈ ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఈ 30 డేస్లో మీకు ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా, మీరు నా పాలిటీ క్లాసెస్ వినుంటారు. సో అసలు స్ట్రెయిన్ లేకుండా, అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాన్సెప్ట్స్ అన్ని మీ బ్రెయిన్లో ఎలాగైతే కూర్చోబెడతానో, ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ని కూడా మీ బ్రెయిన్లో కూర్చోబెడతాను. దీంట్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ గురించి సుప్రీంకోర్టు చెప్తూ ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పాం, సో వాటిని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తాను. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ ప్రిన్సిపల్, డాక్ట్రిన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కానీ, పిత్ అండ్ సబ్స్టాన్స్ అని చెప్పి ఇట్లా కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి. సో ఆ డాక్ట్రిన్స్ని అన్నిటినీ కేసెస్లో భాగంగా కవర్ చేస్తాను. ఇంకొకటి ఇంకా ఎలా అంటే నేను రోజు ఒక క్లాస్ ఉంటుందని చెప్పాను, కానీ 8 months అని ఇక్కడ మనం చూడొచ్చు. 8 months అనే కాదు, ఎందుకంటే స్టార్టింగ్లో 8 months అనుకున్నాను, బట్ ఇయర్ మొత్తానికి. సో 2024 ఇయర్లీ కరెంట్ అఫైర్స్ పాలిటీ 2024 రౌండప్ మొత్తంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తిప్పి కొడితే ఒక 3 digit దాకా వెళ్ళదు, డబుల్ డిజిట్స్లోనే ఉంటుంది. సో మళ్ళీ రిపీటెడ్ పాయింట్స్ ఉంటాయి, వాటన్నిటిని ఒకే దగ్గర సెగ్రిగేట్ చెప్తాను. ఇప్పుడు మన పాలిటీ కంటెక్స్ట్లో జనరల్గా మనం ఎప్పుడు పార్లమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా. పార్లమెంట్ నుంచి చూస్తే మన క్లాసెస్లో సో ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉంటే మనకు స్ట్రెంగ్త్ అంటే లోక్సభ రాజ్యసభ డిఫరెన్సెస్ చెప్పుకుంటాం కదా. డీలిమిటేషన్ కమిషన్ గురించి చెప్తాం క్లాసులో యాజ్ యూజువల్. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు యూత్ అంటే పాపులేషన్ మెజర్స్ అంటే కంప్లీట్గా కంట్రోల్ కాకుండా పాపులేషన్ రేట్ ఇంక్రీజ్ అయ్యే దానిపైన కూడా ఫోకస్ చేయాలి అని ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు సిక్కిం చీఫ్ మినిస్టర్ పాపులేషన్ ఎవరైతే 2 కంటే ఎక్కువ పిల్లల్ని కంటే వాళ్ళకు ఎక్కువ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొచ్చేటట్టు ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. అప్పుడు నవ్వుకున్నాం, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే సీఎం స్టాలిన్ గారు కానీ ఇటువంటి అంటే సదరన్ స్టేట్స్ పాపులేషన్ ఇంక్రీజ్ చేసే పనిలో ఎంకరేజ్ చేస్తున్నాయి. దానికి డీలిమిటేషన్కి ఏంటి కనెక్షన్, అది న్యూస్లో. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అయిపోయింది. తర్వాత రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ప్లేసెస్ రిజర్వేషన్, తర్వాత విమెన్ రిజర్వేషన్ మీ అందరికి తెలిసింది. అయితే విమెన్ రిజర్వేషన్ ఫ్యాక్ట్స్తో పాటు అది ఎప్పటి నుంచి అమలవుతుంది, దానికి రిలేటెడ్ కేసెస్ ఏంటి, దానికి సంబంధించిన పెండింగ్ బిల్స్ ఏంటి, ఒక చిన్న పాయింట్లో మరీ సాగదీయను, ఎందుకంటే ఎగ్జామ్కి 30 days ఉంది. ఎగ్జామినర్ ఎటువంటి పాయింట్స్ని పికప్ చేసుకుంటాడో అటువంటి క్వశ్చన్సే, అటువంటి ఫ్యాక్ట్స్ని నేను ఇక్కడ కవర్ చేయబోతున్నాను. సింపుల్ లాజిక్. నేను ఎగ్జామినర్ పల్స్ని అనలైజ్ చేస్తాను అని చెప్పడానికి చిన్న ఉదాహరణ, మన బుక్స్లో స్టార్టింగ్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా. తెలంగాణలో 50 క్వశ్చన్లో దాదాపుగా 9 నుంచి 12 క్వశ్చన్స్ ఆ డైరెక్ట్ క్వశ్చన్సే. అంటే నేను బుక్స్ పైన అంటే స్టార్టింగ్లో నేను క్వశ్చన్స్ జనరల్గా డిక్టేట్ చేస్తాను కదా, దాంట్లో నుంచి వచ్చాయి. అండ్ 50 క్వశ్చన్స్లో పాలిటీలో 43 క్వశ్చన్స్ డైరెక్ట్గా నా బుక్లోంచి వచ్చాయి. 43 క్వశ్చన్స్. సో అంత క్రిస్ప్గా నేను క్లాసెస్ చెప్తాను. మరీ నా బుక్ 700-800 పేజీలు ఉండదు, జస్ట్ 300 pagesలో హ్యాండ్ రిటర్న్ పేజెస్. అంటే దాన్ని ప్రింట్ తీస్తే మహా అయితే 100 పేజీలు వస్తుంది ప్రింట్ తీస్తే. అంత క్రిస్ప్గా నేను క్లాస్లో చెప్తాను. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ని కూడా అంత క్రిస్ప్గా కవర్ చేయబోతున్నాను. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మనం చూస్తూ ఉంటాం. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి వార్తల్లో ఉంది ఇప్పటికీ కూడా. సరే మొన్నటి వరకు అంటే స్ట్రెంత్ లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అంటే డెప్యూటీ సరే లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పుకుందాం, అది పక్కన పెడదాం. జనరల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు 10% ఆఫ్ స్ట్రెంత్ రాకపోయినా హైకోర్టులో పిటిషన్ పెట్టారు, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ రావాలి అని చెప్పి. అంటే అందరు నవ్వారు, అంటే 10% రాకపోయినా కోర్టుకు వెళ్ళి పిటిషన్ పెట్టడం ఏంటి అని చెప్పి. బట్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక కన్వెన్షన్ ఉండేది. సో ఇంకా నెక్స్ట్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం, ఆ కన్వెన్షన్ని ఫాలో కావాలి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుని ఆశ్రయించడం, దాని గురించి న్యూస్లో ఉంది. అండ్ అలాగే మనకు ప్రోటెం స్పీకర్ గురించి వార్తల్లో చూస్తూ ఉన్నాం.
లోక్సభలో ఎలక్షన్ జరిగినాయి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎలక్షన్ జరిగాయి. అయితే ప్రోటెం స్పీకర్ విషయంలో సీనియారిటీ ఫాలో అవ్వలేదు. ఈ ఎగ్జాంపుల్ నేను క్లాస్లో కూడా చెప్పాను ప్రతిసారి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. మరి సీనియారిటీ ఫాలో అవ్వాలా లేదా, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అంటే స్టాటిక్ పార్ట్ చెప్పను, బట్ ఇలా వార్తల్లో వచ్చింది. సో ఇలా అంతకుముందు ఎప్పుడైనా ఇటువంటి మిస్ జరిగాయా, ఇటువంటి ఓవర్కమ్ చేశారా అన్నట్టు. అండ్ అలాగే డిప్యూటీ స్పీకర్ గురించి మాట్లాడుతున్నాం. డిప్యూటీ స్పీకర్ 11th లోక్సభ ఎలక్షన్స్ నుంచి అపోజిషన్ పార్టీస్కి ఇస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అపోజిషన్ లో, మరి ఇచ్చారా డిప్యూటీ స్పీకర్? డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ వాళ్ళకి ఇవ్వడం కన్వెన్షన్ రూల్ కాదు. సో ఇట్లాంటిది అన్నట్టు. సో సేమ్ అలాగే రీసెంట్ గా అడ్హాక్ జడ్జెస్ గురించి సుప్రీంకోర్టు డిస్కస్ చేయడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించి న్యూస్ లో ఉంది. అలాగే గవర్నర్ ఛాన్సలర్ గా ఉండాలన్నా ఉండకూడదా, చీఫ్ మినిస్టర్ కి సంబంధించి, పుంచి కమిషన్ కి సంబంధించి ఇట్లా ఎన్నో థింగ్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఇట్లా 360 degrees లో అవసరమైనటువంటి కంటెంట్ మోస్ట్లీ పిఆర్ఎస్ అంటే పిఐబి ఇండియాలో నుంచే కంప్లీట్ గా కవర్ చేస్తాను. సో హిందూ న్యూస్ పేపర్ నుంచి అండ్ అలాగే ఈనాడు పేపర్లో ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయో వాటిని సిలబస్ కి కనెక్ట్ చేసే విధంగా ఇక్కడ కవర్ చేస్తాను. ఇందులో భాగంగా కంప్లీట్ కరెంట్ అఫైర్సే కాకుండా కొన్ని క్లాసులో మిస్ అయిన ఫ్యాక్ట్స్ కూడా, అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఫ్యాక్ట్ చెప్పలేకపోవచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అవసరం ఏర్పడితే వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. జస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే టాపిక్ లో నుంచి మొన్న తెలంగాణలో జరిగిన ఎగ్జామ్లో 9 క్వశ్చన్లు వచ్చినాయి. ఐ థింక్ 7 నుంచి 9 క్వశ్చన్లు. చిన్న టాపిక్ అది. సో ఇప్పుడు అందులో ముఖ్యమైన అమెండ్మెంట్స్, ఇప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ గురించి మనం చూస్తాం. ఇన్నర్ లైన్ పర్మిట్ కి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కనెక్షన్ ఏంటి? సో అది రైట్ టు మూవ్మెంట్ ని ప్రొహిబిట్ చేస్తుంది. అది ఫండమెంటల్ రైట్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఇట్లాగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో థింగ్స్ ఉంటాయి. సో నేను ఇండియన్ పాలిటీకి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, సో ఈ పేరు మారింది, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వార్తల్లో వస్తుంది. సో ఎవ్రీథింగ్, సో ప్రతి టాపిక్ కి సంబంధించి నేను మీకు డిస్కస్ చేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వార్తల్లో ఎలా ఉంది ఏంటి, సో అపాయింట్మెంట్ పైన సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చూస్తే జస్ట్ డిసెంబర్లో అనుకుంటా కొలీజియం సిస్టమ్, నేను ప్రతిసారి సుప్రీంకోర్టు గురించి చెప్పేటప్పుడు కొలీజియం సిస్టమ్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతోంది అని చెప్తూ వచ్చేవాడిని. ఇప్పుడు ఏం చేసింది, ఆ కొలీజియంలో ఇంకొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. ఏంటి? ఇంటర్వ్యూ. ఎవరినైతే సుప్రీంకోర్టు జడ్జెస్ గా రికమెండ్ చేయబోతున్నామో వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, వీలైనంత వరకు ఒకటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను, ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, అంతకుముందు హెచ్ఆర్ ఖన్నా అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. సో సేమ్ ఇప్పుడు చంద్రచూడ్, సో అంతకుముందు చంద్రచూడ్ గారి ఫాదర్ ఉన్నారు. సో ఇట్లా ఒక అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అని క్లాసెస్ లో చెప్పాను, మీకు గుర్తుందో లేదు చెప్పేటప్పుడు. అందుకే సుప్రీంకోర్టు ఏం చేసింది, సో కొలీజియం తనకు తాను రిఫార్మ్ చేసుకుంటుంది. సేమ్ అలాగే ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎలక్షన్స్ లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. రీసెంట్ గానే ఎలక్షన్ జరిగినాయి, అంటే రీసెంట్ గా అంటే 1 year అయిపోయింది అనుకోండి. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో టోటల్ సెంట్రల్ లెవెల్లో. సో ఆ ఎలక్షన్స్ లో ఎలక్షన్ కమిషన్ ఎటువంటి థింగ్స్ ని తీసుకొచ్చింది, గేమ్ చేంజర్ మూవీలో ఎలక్టరల్ రిఫార్మ్స్ ని చాలా స్ట్రెస్ చేశారు. సో ఎలక్షన్స్ గురించి కూడా మోర్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఎలక్టరల్ రిఫార్మ్స్ కానీ, కేసెస్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, షెడ్యూల్స్, ఇప్పుడు మనం చూస్తే 6th షెడ్యూల్ అంటే లదాఖ్ తమను 6th షెడ్యూల్లో యాడ్ చేయమని కోరుతుంది. సో ఆ కంప్లీట్ డీటెయిల్ అవసరం లేదు. సో ఏంటి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, 6th షెడ్యూల్లో 5th షెడ్యూల్లో జరిగే ప్రయోజనాలు ఏంటి, సో ట్రిబ్యునల్స్ గురించి వార్తల్లో ఉంది. సో ట్రిబ్యునల్స్ గురించి మనం అంత డీటెయిల్గా చెప్పుకోలేదు క్లాసెస్లో, ఎందుకంటే ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ సిలబస్, పార్షియల్గా చెప్పుకున్నాం. సో ట్రిబ్యునల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని ఫాలో అవుతాయా? ఎలా అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తే రొనాల్డ్ రోజ్ కానీ, ఆమ్రపాలి కానీ, సో ఇట్లాంటి కొంతమంది కలెక్టర్స్ని, అంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీకి బదిలీ చేయడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళకి నచ్చక వాళ్ళు సెంట్రల్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అది చెప్పిన తీర్పు నచ్చకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నారు. సో ఈ ట్రిబ్యునల్స్ ఎలా వర్క్ చేస్తాయి, సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏంటి, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏంటి, సో ఇట్లా ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్. మీరు ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్, ఎక్స్క్లూజివ్ గా యూనిక్ బ్యాచ్. మీరు చూసే యూట్యూబ్ అన్ని యూట్యూబ్లో కాదు, మీరు ఎంతో మంది పాలిటీ క్లాసెస్ విన్నారు, నా పాలిటీ క్లాసెస్ ఎంత డిఫరెంటో మీరే చూశారు. సేమ్ అదే ఎంతో మంది కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వినే ఉంటారు. ఎక్స్క్లూజివ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉంటాయా అని మీతో చెప్పించే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ ని లాంచ్ చేయబోతున్నాను. సో పాలిటీ
స్టాటిక్ పార్ట్ పైన మీకు భయం పూర్తిగా పోగొట్టాను క్లాసెస్ చెప్పి. ఆ కరెంట్ అఫైర్స్ పైన కూడా భయం పూర్తిగా పోగొట్టబోతున్నాను. సో ఇది ఈ కోర్స్ యొక్క యూనో ఇన్ఫర్మేషన్. సో ఇవాళ 26th January. సో ఇవాళ ఒక్కరోజు 299 పెట్టాను. రేపు మళ్ళీ ప్రైస్ చేంజ్ అవ్వబోతుంది. సో బేస్డ్ ఆన్ నా కష్టాన్ని బేస్ చేసుకొని, నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ తక్కువ ప్రైస్ మన యాప్లో చాలా మినిమల్ ప్రైస్కి పెట్టాను. మిగతా కోర్సెస్ కూడా అన్ని టెస్ట్ సిరీస్ విత్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ జస్ట్ 199కి ఒక్కొక్క సబ్జెక్ట్. నా పాలిటీ సబ్జెక్ట్ కూడా మీరు చూడొచ్చు. నా సబ్జెక్ట్ కూడా 199కి ఇచ్చినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. సో ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్లో. సో కరెంట్ అఫైర్స్, ఫ్యాక్ట్స్ పూర్తిగా రౌండప్ చేస్తాను. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అండ్ అలాగే కొంతమంది రిపబ్లిక్ డే ఆఫర్స్ అని కూడా అడుగుతున్నారు. రిపబ్లిక్ డే భాగంగా కంప్లీట్గా ఫుల్ టెస్ట్ సిరీస్ మొత్తం 499 రూపీస్కి, 1000 రూపీస్ ఉంది ప్రజెంట్. 499 రూపీస్కి, ఈ 499 రూపీస్కి ఏంటంటే యూనో గ్రాండ్ టెస్ట్స్ ప్లస్ టాపిక్ వైజ్ టెస్ట్స్ ఫుల్ లెంత్ కావాలంటే 499. ఓన్లీ గ్రాండ్ టెస్ట్స్ మాత్రమే కావాలి, 14 గ్రాండ్ టెస్ట్స్ కావాలంటే దాన్ని 349 రూపీస్, జస్ట్ 349 రూపీస్కి మీకు అందుబాటులో పెడుతున్నాను. మార్కెట్ మొత్తంలో కూడా దొరికే అన్ని టెస్ట్ సిరీస్లో నాది కూడా ద బెస్ట్ టెస్ట్ సిరీస్. చాలా మంది రాశారు. నా మెంటర్షిప్ కోర్స్ ఎలా ఉందో మీరు చూశారు. ఆ డిజైన్ చేస్తేనే దానిపైన నాకున్న ఇంట్రెస్ట్, ఫోకస్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఆ మెంటర్షిప్ కోర్స్ని కూడా 499కి, అన్ని సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్, టాపిక్, గ్రాండ్ టెస్ట్స్, ఈ మెంటర్షిప్ అన్ని కూడా 499. ఓన్లీ గ్రాండ్ టెస్ట్ మాత్రమే కావాలంటే 349. పాలిటీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఈ కోర్సు 299. రేపు మళ్ళీ ఖచ్చితంగా ప్రైస్ మారబోతుంది. అలాగే ఫుల్ లెంత్ కోర్సెస్ పైన, ఇండివిజువల్ కోర్సెస్ పైన కూడా పూర్తి స్థాయిలో మంచి మంచి ఆఫర్స్ పెట్టాను రిపబ్లిక్ డే సందర్భంగా. సో మీ ఎగ్జామ్ కంటే ముందు రిపబ్లిక్ డే మంచి ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసెస్లో కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే ఈ పాయింట్ కొంచెం చదివింటే బాగుండేది, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇట్లాంటివని. సో అన్నీ కూడా ప్రైసెస్ తగ్గిస్తాను. సేమ్ పాలిటీలానే ఎకానమీ కూడా కరెంట్ అప్డేట్స్ వస్తాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కరెంట్ అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో చేస్తాను త్వరలోనే. సో పాలిటీ పైన నిశ్చింతగా ఉండండి, భయం వీడండి. సో ఆ భయాన్ని నాకు వదిలేయండి. మీ కరెంట్ అఫైర్స్ పూర్తిగా భయాన్ని తొలగిస్తాను. దానికి కేవలం సాక్ష్యం నా కంటెంట్ ఎలా ఉందో మీకు తెలుసు. అదే రేంజ్లో కరెంట్ అఫైర్స్ కూడా ఉండబోతున్నాయి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వ్యూస్ ఏమో చాలా హెవీగా ఉంటాయి కొన్నిసార్లు, కానీ సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రం చాలా తక్కువ ఉంటున్నాయి. సో దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మరిన్ని అవసరమైన యూస్ఫుల్ వీడియోస్, ఇంకా లాంగ్ టర్మ్లో కూడా ఏపీలో కూడా మళ్ళీ నోటిఫికేషన్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, వీటన్నిటి విషయంలో మీకు కావాల్సిన అప్డేట్ ఇవ్వడానికి ఎప్పుడు రోహిత్స్ అకాడమీ ముందు ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరితో పోల్చితే మేము చాలా క్విక్గా రెస్పాండ్ అవుతున్నాం. కొన్నిసార్లు పని భారం వల్ల రెస్పాండ్ అయ్యి ఉండకపోతే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ మీ గెలుపులో ఖచ్చితంగా మేము ఉంటాము. దానికి కావలసిన ఏ చిన్న అవసరాలున్నా ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ అస్. మాకు అడగండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ పెట్టండి. ఏదైనా కూడా వీ విల్ డెఫినెట్లీ ట్రై టు రిజాల్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.